నమస్తే. పులివెందులలో జరిగినటువంటి ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల, ఒంటిమిట్టలో జరిగినటువంటి 2 ఎన్నికల్లో 2 వర్షన్స్ జాగ్రత్తగా మీరు గమనిస్తే మీకు అర్థమై ఉండాలి ఇప్పటికి. టీడీపీ వర్షన్ ఏంటి అంటే, టీడీపీ వాళ్ళ యొక్క వర్షన్ ఏంటంటే, గత 15 సంవత్సరాల నుంచి పులివెందుల, ఒంటిమిట్ట అంటే కడప జిల్లాలో ప్రజాస్వామ్యం లేదు, రౌడీయిజం అనేది ఎక్కువగా నడిచింది. అక్కడ ఓట్లు కూడా వేయలేదు. గత ఎన్నికల్లో యునానిమస్గా ఎన్నికయ్యారు. ఈసారి 11 మంది నామినేషన్ వేశారు. అంటే అర్థం, ఎవరైనా సరే వ్యతిరేకంగా నామినేషన్ వేసినా సరే వాళ్ళని కొట్టేవాళ్ళు. ఫస్ట్ టైము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు నడుపుతున్నాము, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్ని కడపలో తీసుకెళ్లే ముందుకి అనేది వాళ్ళ వర్షన్ ప్రకారం చెప్పడానికి ప్రయత్నం చేశారు టీడీపీ వాళ్ళు. ఓకే సార్, ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు, పోలీస్ వ్యవస్థని యంత్రాంగాన్ని, అధికారుల్ని, ఎలక్షన్ కమిషన్ని, సెక్యూరిటీ ఆఫీసర్స్ని, ఏజెంట్లని, పోలింగ్ ఏజెంట్లని మొత్తాన్ని ఉపయోగించుకొని దాడులకు దిగారు. వ్యవస్థను ఉపయోగించి రిగ్గింగ్ చేశారు. ఏజెంట్లు కూడా లోపలికి రానిలేదు అనేది ఈ ఆరోపణలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ మీరే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ టీడీపీ వర్షన్ కనుక కరెక్ట్ అయితే అంటే ఏంటి, ఇప్పటి వరకు కనుక అక్కడ పులివెందుల్లో ఫ్యాక్షనిజం ఎక్కువైపోయి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎదురు తిరిగే వాళ్ళు లేక నామినేషన్ కూడా వేయలేదు, ఫస్ట్ టైం ప్రజాస్వామ్యంగా మేము ఎన్నికలు జరుపుతున్నాము అనేదే నిజమైతే, ఒకవేళ అది నిజమైతే ఈరోజు ఏం జరిగి ఉండాలి, ఓటేయటానికి బయటకు వచ్చేవాళ్ళు మమ్మల్ని ఎందుకు ఓటేయనివ్వటం లేదు అని ఎవరు గొడవ చేసి ఉండాలి? పోలీసుల సహకారంతో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళంటే యాంటీ జగన్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి, ఇదిగోండి మేము ఫస్ట్ టైం ఓటును వినియోగిస్తున్నాము, ఇప్పటివరకు ప్రజాస్వామ్యం నశించింది, మాకు ఇప్పుడు స్వతంత్రం వచ్చింది పులివెందుల్లో, కాబట్టి మేము ఓటుకి వెళ్తున్నాము అని చెప్పి మీరు ఓటుకి వెళ్తే, అక్కడ కనుక పోలీసులు యొక్క వ్యవస్థ పోలీసులకి కాపలా కాసి వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఓట్లు వేయించడము, నామినేషన్ వేసిన అభ్యర్థులకు రక్షణ కల్పించడము, ఒకవేళ ఇది కనుక జరిగి ఉంటే మీరన్నట్టు ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడుతూ ఇంతవరకు లేని స్వేచ్ఛను మీరు ఇచ్చారని అర్థం. కానీ యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది? మరి యాక్చువల్గా మీరు ఆ మొత్తం వీడియోలు మొత్తం చూస్తే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ ఏజెంట్ని లోపలికి రానియలేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ముందుగానే స్లిప్పులు లాగేసుకున్నారట. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. వైఎస్ఆర్పీకి సంబంధించిన ఏజెంట్లు నీకు లోపలికి రానియలేదు. కొంతమంది ఏజెంట్లని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఇవి తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఇప్పుడు అర్థం, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్ట, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసినట్ట. లాజికల్గా మీరు మీ అండర్స్టాండ్ దట్. ఓకే, సో డెమోక్రసీని మనం ఎప్పుడు కాపాడాలి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. ఒకవేళ జరగలేదు అని అనుకోండి, ఒకవేళ మీరన్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన బెదిరించి నామినేషన్ కూడా నామినేషన్ వేసేవాళ్ళని కూడా బెదిరించారు, చంపేస్తామని కొడతామని బెదిరించారు. ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు వాళ్ళందరూ కదా బయటకు వచ్చేసి, ఇదిగోండి మా గతంలో మమ్మల్ని రానివ్వలేదు, ఇప్పుడు రండి చూసుకుందాము, ఇప్పుడు మేము వచ్చి ఓటేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపుతారు ఓటేయకుండా అని చెప్పేసి ఓటర్లకి రక్షణ కల్పించి ఓటర్లని పోలింగ్ బూత్ల్లోకి తీసుకెళ్ళి ఓటేపించాలి. అది కాదు ఇక్కడ జరిగింది. వైఎస్ఆర్సీపీ ఓటర్లు రానివ్వకపోవటం, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లు. ఇదిగండి, ఇది డెమోక్రసీలో ఓట్ అనేది చాలా ఫండమెంటల్ రైట్ చాలామందికి. అదే చూసి గత ప్రీవియస్ వీడియోలో కూడా నేను మాట్లాడాను. ఒక దళిత కాలనీలోకి వెళ్ళి స్లిప్పులు తీసుకున్నారు. మరి ఎందుకు తీసుకున్నారో తెలీదు, దళిత కాలనీలోకి స్లిప్పులు తీసుకున్నారట. అరెస్ట్ చేసేసారు. ఎక్కడెక్కడ అవినేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అక్కడ చాలామంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు, దాడులు చేశారు. గతం నుంచే కూడా దాడులు చేసుకుంటూ వచ్చారు.
సునీతారెడ్డి గారిని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే సునీతారెడ్డి గారు చాలాసార్లు ఏం మాట్లాడారంటే, సునీతారెడ్డి గారు ప్రసంగాలు ఇస్తూ, నేను అసలు ఈ ఫ్యాక్షనిజం అనే దాన్ని నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు, పులివెందుల్లో మా నాన్నగారిని చంపేశారు, ఓకే, నేను ఐ వాంట్ టు పుట్ ఎన్ ఎండ్ టు దిస్, నేను చనిపోయిన మా నాన్నగారిని నేను తీసుకురాలేను, కానీ ఈ ఫ్యాక్షనిజం అనేది, హత్యా రాజకీయం అనేది, గొడవలకు దిగేటువంటి రాజకీయం అనేది కరెక్ట్ కాదు, అందుకని నేను వ్యతిరేకంగా పోరాడుతున్నాను వైఎస్ఆర్సీపీకి అన్నారు కదా సునీతారెడ్డి గారు. మరి ఇప్పుడు ఇది కొంతకాలం నుంచి, గత వారం నుంచి జరిగింది ఏంది అక్కడ? ఒక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలకాయ పగిలికొట్టారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎవరో రమేష్ యాదవ్ ఎవరో ఒక అతను తలకాయ పగిలికొట్టారు. తర్వాత ఇంకొక వ్యక్తిని మీద దాడి, ఈరోజు ఒక ఏజెంట్ని అందరు పట్టుకొని కాలుతో దంతా ఉన్నారు. నేను కూడా చూసిన వీడియోని. అరే ఏంటో మరి ఇది ఎన్నికల్లో తోసుకోవటం, ఆర్గ్యుమెంట్ చేసుకోవటం కరెక్ట్, కానీ ఇట్లా కాలుతో తనుకోవటం, చంపుకోవటం మరి సునీతారెడ్డి గారు కడపని ఫ్యాక్షన్ లేని సొసైటీని తయారు చేద్దామని పోరాడుతున్న మరి సునీతారెడ్డి గారికి ఇవన్నీ కనపడలేదా? ఓకే, అఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారి తరపున ఏదైతే ఆమె ఫైట్ చేస్తున్నారో, ఒకవేళ ఆమె యొక్క ఫైట్లో నిజాయితీ ఉంటే ఆమెకి న్యాయం జరగాలని కోరుకున్నా. ఎందుకంటే అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీలో మా పాత్ర లేదు అన్నారు, మరి దాని వెనక ఎవరి పాత్ర ఉందో మనకైతే తెలియదు. షీ ఈజ్ ఫైటింగ్ ఫర్ అవర్ ఫాదర్, షీ హాజ్ దట్ రైట్. అసలు ఒక కూతురుగా తండ్రి యొక్క మరణం కోసం ఫైట్ చేసే రైట్ ఆమెకుంది, ఆమెకు అక్కడ న్యాయం జరగాలని కోరుకున్నా. కానీ ఇప్పుడు ఇదంతా జరిగిన దానికి మరి దాన్ని ఏమంటారు సునీతారెడ్డి గారు? ఈ యొక్క ఫ్యాక్షన్ రాజకీయము, ఈ యొక్క హత్యా రాజకీయము, ఇవన్నీ ఏంటి మరి? అవి దాని కిందకి రావా? ఓకే సరే, ఎనివే సునీతారెడ్డి గారు ఇక్కడ పాయింట్ కాదు, డెమోక్రసీ అనేది పాయింట్. ఇక్కడ ఎవరో, ఇట్స్ నాట్ వన్ ఇండివిజువల్, ద డెమోక్రసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డెమోక్రటిక్ వేగా ఎన్నికలు జరపాలి, డెమోక్రటిక్గా రాజకీయం చేయాలి, డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలి. ఒక మహిళ, ఒక గ్రామ మహిళ ఇదేం ప్రజాస్వామ్యం అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఓకే, ప్రజాస్వామ్యం యొక్క విలువని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా కోరుకుంటున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నికలు జరపాలని చెప్పేసి. ఓకే సరే, ఏదేమైనా రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. టీడీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరు, వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వేరు. ఏ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనేది వ్యూవర్స్ మీరే అర్థం చేసుకోండి, జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఈ రోజంతా కూడా ఏం జరిగింది పులివెందుల, ఒంటిమిట్టలో, మరి అది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి చేసినటువంటి యాక్టివిటీసా, లేదంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా యాక్టివిటీస్ జరిగాయా అనేది ఆ వీడియోస్ని బట్టి నేను కూడా ఐఎమ్ అనేబుల్ టు కమ్ టు కంక్లూజన్ వాట్ హ్యాపెన్ దేర్. బట్ యు ఆర్ బెటర్ జడ్జెస్, ప్రజలు అనేవాళ్ళు చాలా బెటర్ జడ్జెస్. ఆ బెటర్ జడ్జెస్ మీరే జడ్జ్ చేయండి, అక్కడ పులివెందుల్లో ఏం జరిగింది, ఒంటిమిట్టలో ఏం జరిగింది అనేది ఇక యూ నో మచ్ బెటర్ దాన్ మీ. థ్యాంక్ యూ, నమస్కారం.